మైండ్ఫుల్ ఈటింగ్. ఈ కాన్సెప్ట్ అయితే మనము సోషల్ మీడియాలో ఈ మధ్య రెగ్యులర్గా వింటూనే ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో ఫుడ్స్ ఎక్కువ రెస్టారెంట్స్ వచ్చేసాయి అండ్ అలాగే అన్ని కెమికల్స్ వేసి పండిస్తున్నారు కదా. సో అందుకనే మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ వీక్ డేస్లో అయినా కొంచెం కాన్షియస్గా తినాలన్నమాట. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏం లేదు, కొంచెం కాన్షియస్గా తినడమే అని నా అభిప్రాయం అనమాట. అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏం తింటున్నాము, ఎంత క్వాంటిటీలో తింటున్నాం అనేది కొంచెం మనం కాన్షియస్గా తినాలన్నమాట. అంటే మనకి కార్బ్స్ అలాగే ప్రోటీన్స్ అలాగే ఫైబర్ 3 మనం బ్యాలెన్స్డ్గా తింటున్నామా, లేదు కార్బ్స్ ఎక్కువగా తినేస్తున్నామా, ప్రోటీన్ తక్కువ తింటున్నామా, ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంతే. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినమైతే నేను చెప్పనన్నమాట. క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తినడం అనేది పాసిబుల్ అయ్యే విషయం అయితే కాదు. సో నేనేం చేస్తానంటే బ్యాలెన్స్డ్గా తినడానికి ట్రై చేస్తానన్నమాట. అందులో ప్రోటీన్, కార్బ్స్ అలాగే ఫైబరు వచ్చేటట్లుగా చేస్తాను. సో ఈరోజైతే రుపిన్కి లంచ్ బాక్స్లోకి మీల్ మేకర్ బిర్యానీ పెడుతున్నాను. సో ఈ మీల్ మేకర్ బిర్యానీలో ఈ మీల్ మేకర్ సోయా చంక్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్కి ఈక్వల్ అని చెప్తూ ఉంటారు కదా. మరి వెజిటబుల్స్ క్యారెట్ అలాగే ఆనియన్స్ ఇవి వేసాను కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే మనం రైస్ వేస్తాం కదా, సో కార్బ్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనం 3 బ్యాలెన్స్డ్గా తినాలి అనేది వచ్చేసి నా కాన్సెప్ట్. సో ఈరోజు అయితే రుపిన్ కోసము ఇలాగా మీల్ మేకర్ బిర్యానీని అయితే లంచ్ బాక్స్లోకి పెడుతూ ఉన్నాను అనమాట. రుపిన్కి చాలా ఇష్టం ఇది. సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మనం కర్డ్ వేస్తాము. సో కర్డ్లో మసాలాస్ అన్నీ వేసి చేస్తాం కాబట్టి ఇదేంటంటే దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అండ్ అలాగే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేస్తామన్నమాట. యూజువల్గా మనము బిర్యానీస్లోకి టమాటా పీసెస్ని యాడ్ చేస్తాం కానీ టమాటా ప్యూరీని యాడ్ చేయం కదా. సో దీంట్లో టమాటా ప్యూరీని యాడ్ చేసి దాని తర్వాత రైస్ వేస్తామన్నమాట. దీని క్లియర్గా డీటెయిల్డ్గా రెసిపీ అయితే మై 6 AM రొటీన్ అని నేనైతే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. అందులో అయితే డీటెయిల్గా నేనైతే రెసిపీని షేర్ చేశాను. ఈరోజైతే రెసిపీని ఫుల్గా అయితే నేనైతే చెప్పట్లేదు. సో ఇలాగా ప్రెషర్ కుక్కర్లో ఉండేవే నేను ఎక్కువ లంచ్ బాక్సెస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి కదా, మన మార్నింగ్ టెన్షన్ ఉండదు. సో స్నాక్ బాక్సెస్ అయితే రుపిన్కి 2 స్నాక్ బాక్సెస్ పెడతాను. ఒకటైతే మ్యాక్సిమం హెల్తీగా పెట్టేలాగా ట్రై చేస్తాను, ఇంకొకటి ఒక్కొక్కసారి 2 హెల్తీగా పెడతాను, ఒక్కొక్కసారి ఒకటి హెల్తీ పెట్టి ఒకటి జంక్ అంటే బిస్కెట్స్ అవి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు అయితే పాప్కార్న్ అలాగే ప్రొమోగనేట్ సీడ్స్ని అయితే పెట్టాను అనమాట. పాప్కార్న్ మనం ఇంట్లో చేసుకునే పాప్కార్న్ అయితే పిల్లలకి ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అండ్ చేయడం కూడా చాలా ఈజీ. మనం డ్రైడ్ కార్న్స్ మన సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కదా, సో వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి ఒక 2 minutes పడుతుంది అంతే అనమాట. దీని రెసిపీ కూడా నేను రెసిపీని అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కావాలంటే పాప్కార్న్ ఎలా తయారు చేయాలో అయితే మీరు ఆ డిస్క్రిప్షన్లో రెసిపీని చూసి అయితే తెలుసుకోవచ్చు. సో నేనైతే ఇలాగా లంచ్ బాక్స్లోకి ఇక మీల్ మేకర్ బిర్యానీ అయితే పెడుతున్నాను. రుపిన్ ఏం చెప్తాడంటే నాకు సోయా చంక్స్ ఎక్కువ వచ్చేలాగా పెట్టమని చెప్తూ ఉంటాడనమాట. అందుకని సోయా చంక్స్ కొంచెం ఏరి ఎక్కడున్నాయో చూసి వాడి కోసం పెడుతూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే రుపిన్ లంచ్ బాక్స్ అయితే అండ్ అలాగే స్నాక్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. యూజువల్గా కొంచెం చల్లార్చి లిడ్ క్లోజ్ చేయాల్సింది కానీ ఆ రోజు టైం అయిపోయింది అండ్ ఈ వీడియో తీస్తూ కుకింగ్ చేయడం అనేది కొంచెము ఛాలెంజింగ్ విషయమే అనమాట. సో అందుకే తొందరగా లిడ్ అయితే క్లోజ్ చేసేసాను చల్లారక ముందే. అందుకే నేను ఎక్కువ స్టీల్ బాక్సెసే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట నేను ఈ లంచ్ బాక్సెస్కి. ఎందుకంటే మనం వేడివి పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ బాక్సెస్లో ఏంటంటే అవి మెల్ట్ అవి కొంచెం నాకు ఆ డౌట్ అయితే ఉందన్నమాట, పిల్లలకి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అని. అందుకని మ్యాక్సిమమ్ స్టీల్ లంచ్ బాక్సెస్సే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలాగైతే నేను 2 బాటిల్స్ అయితే పెడతాను రుపిన్కి. ఒకటైతే లంచ్ బాక్స్లో పెడతాను, ఇంకొకటి వచ్చేసి వాడు స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటాడు. అండ్ ఈ ఫ్రంట్ ఒక చిన్న జిప్ ఉంది కదా, సో ఆ జిప్లో నేను ఏం చేస్తాను అంటే ఒక స్పూన్ అయితే పెడతాను అనమాట ఎప్పుడు. ఎందుకంటే హడావిడిలో ఒక్కొక్కసారి మనము స్పూన్ మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు స్పేర్ స్పూన్ లాగా వాటికి హెల్ప్ అవుతుంది అని. సో ఇలాగా లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి రుపిన్ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక నేనైతే ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాను.
ఈరోజైతే సోంపు, వాము, జీలకర్ర ఇవి 3 యాడ్ చేసుకొని అయితే నేను డీటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. సోంపు కానీ, వాము కానీ, జీలకర్ర కానీ 3 ఏంటంటే అరుగుదలకి మంచిది. మనకు తెలిసిందే కదా, ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కువ హెవీగా తిన్నప్పుడు మనకి సోంపు అనేది వాళ్ళ లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బాగా మనకి డైజెషన్ అవ్వాలని. అండ్ వాము గురించి, జీలకర్ర గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. వాము పాలు పిల్లలకి పోస్తూ ఉంటారు, పాలు అరగకపోతే వాళ్ళకి అరుగుతాయని. సో ఇలాగా ఈ 3 కాంబినేషన్ తీసుకుంటే ఏంటి అంటే మనకి మెటబాలిజం అనేది బాగా బూస్టప్ అవుతుంది అనమాట. మనం ఏం తిన్నా ఆ తినిన వాటిలో ఉన్న ఫ్యాట్స్ మనకి చక్కగా అరిగిపోయి మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి, కానీ ఫ్యాట్గా స్టోర్ అవ్వవు అనమాట. సో ఈ విధంగా అయితే నేను ఎవ్రీడే ఇలాగా ఒక డీటాక్స్ డ్రింక్ని అయితే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటాను. సో నేను కాఫీ, టీ అలాంటివి తాగానంటే నా ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది. సో మార్నింగ్ నుంచి మనం ఏం తాగకుండా వర్క్ చేస్తూ ఉండాలంటే అది పాసిబుల్ కాదు. సో ఇలాగ ఇది అనుకోండి, చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి, 0 క్యాలరీ డైట్ అనే చెప్పచ్చు. సో అందుకనే మార్నింగ్ లైవ్ కానీ ఇలాగ ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చియా పుడ్డింగ్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకు ముందే సమ్మర్ సీజన్లో, మ్యాంగో సీజన్లో మ్యాంగో చియా పుడ్డింగ్ అని ఒక రెసిపీ అయితే అప్లోడ్ చేశాను. సో అదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దీనికి ఏం లేదు, చియా సీడ్స్ని మనము నైట్ టైమే మిల్క్లో సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫ్యాట్లెస్ మిల్క్ అంటే ఏదో అనుకోకండి, మనం మామూలుగా పాలు పోయించుకుంటాం కదా పాలతను కాడ. సో ఆ పాలు కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఏంటంటే మార్నింగ్ కల్లా వచ్చేసి మనకి మీగడ వచ్చేస్తుంది, పైకి బాగా గట్టిగా మీగడ తేలుతుంది. సో ఆ మీగడంతా తీసేస్తే వెన్న తీసేసినట్టే అనమాట. సో ఆ వెన్న తీసేసాం కాబట్టి అదే ఫ్యాట్లెస్ మిల్క్. సో ఆ ఫ్యాట్లెస్ మిల్క్లో చియా సీడ్స్ని సోక్ చేసుకోవాలి. దాంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలక్కాయ అయితే దంచి వేస్తూ ఉన్నాను. చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మన సౌత్ ఇండియన్ డిషెస్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తినే రెసిపీస్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇది మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అందుకే చియా సీడ్స్ని, ఫ్లాక్ సీడ్స్ని అప్పుడప్పుడు అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇందులోకి కొన్ని నట్స్ వేసాను, అంటే క్యాష్యూ నట్స్ వేసాను, అండ్ అలాగే ప్రొమగనేట్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనకి సీజన్లో ఏ ఫ్రూట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఓవర్ నైట్ ఓట్స్, చియా సీడ్స్ పుడ్డింగ్ వీటిలోకి అంతా ప్రొమగనేటే నచ్చుతుంది. ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా, ఓట్స్ అండ్ అలాగే చియా సీడ్స్ అవి ఏం ఫ్లేవర్ ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి కదా. సో ఈ ప్రొమగనేట్ వేయడం వల్ల ఏంటంటే మనకు తింటూ ఉంటే ఆ క్రంచీ తగులుతూ ఉంటుంది అండ్ స్వీట్గా బాగుంటుంది అనమాట. అందుకే నేను ప్రొమోగనేట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొమోగనేట్ చియా సీడ్స్ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. సో వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో ఈరోజు నేను లంచ్కి అయితే రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో కాంబినేషన్గా వచ్చేసి యూజువల్గా మా అత్తమ్మ అయితే మెంతి పచ్చడి చేస్తూ ఉంటారు, అమ్మ అయితే మెంతి పులుసు చేస్తూ ఉంటుంది, నేనైతే మసాలా వడ పులుసు చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు అయితే మసాలా వడలకి పచ్చనిపప్పు నానవేయడం మర్చిపోయాను అనమాట. అందుకని ఇంట్లో బెండకాయలు ఉంటే బెండకాయ పులుసు అయితే చేద్దామని అనుకున్నాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఏంటి అంటే దీనికి తెల్లగడ్డలు ఒక 5 to 6 తెల్లగడ్డలు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అండ్ 2 ఆనియన్స్, 2 మిర్చి, అలాగే 3 టమాటాస్ని వీటిని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ కొన్ని బెండకాయలు కూడా కట్ చేసుకోవాలన్నమాట. నేను రాగి సంగటిని అయితే యాక్చువల్గా చాలామంది అందరూ అన్నము లేకపోతే నూకలు ఇవి యూస్ చేస్తారు కదా, నేనైతే రాగి సంగటిని గోధుమ రవ్వతోనే చేస్తానన్నమాట. మా ఇంట్లో ఈ గోధుమ రవ్వతో చేసే రాగి సంగటి టేస్ట్ అయితే చాలా నచ్చింది. పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు అనమాట మామూలు రెగ్యులర్ రాగి సంగటికి అండ్ ఈ రాగి సంగటికి. అందుకనే నేనైతే టోటల్గా అయితే రైస్ యూస్ చేసి చేయడం అయితే ఆపేసేసాను, గోధుమ రవ్వతోనే రాగి సంగటి చేస్తూ ఉన్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఫైబర్ కూడా వస్తుంది మనం తిన్నప్పుడు. ఎందుకంటే ఆ గోధుమ రవ్వ బ్రోకన్ వీట్ దలియాలో పైన పొట్టు అంతగా తీయరు, సో మనకి ఫైబర్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. అండ్ కార్బ్స్, ప్రోటీన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఇలాగా గోధుమ రవ్వతోనే రాగి సంగటి చేస్తాను. సో ఇప్పుడు బెండకాయ పులుసు కోసం అయితే ఆనియన్స్, టమాటాస్, అలాగే వెల్లుల్లి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ వేసేసి మనమైతే
బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఫ్రై అయ్యాక మనం చింతపండు రసం వేస్తేనే ఆ బెండకాయల నుంచి ఆ జిగురేం రాకుండా మనకి చాలా బాగుంటుంది. సో సిమ్లో పెట్టేసి వదిలేసామంటే బాగా ఇవన్నీ కొంచెం మెత్తబడిపోయే ఫ్రై అయ్యేంత వరకు అయితే వదిలేసేయాలి. సో ఈలోపు ఇక రాగి సంగటి కోసం అయితే నేను బ్రోకన్ వీట్ దలియాని అయితే యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఈ దలియాకి యాక్చువల్గా ఒక గ్లాసు దలియాకి నేను ఉప్మా కూడా చేస్తాను. పొడి పొడిగా అన్నంలాగా పొడి పొడిగా రావాలంటే 2.5 గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పొడి పొడిగా. కానీ ఈ రాగి సంగటి పొంగలి ఇలాంటివి చేసేటప్పుడు ఒక గ్లాస్ ఎక్స్ట్రా 3.5 to 4 గ్లాస్ వేస్తూ ఉంటానన్నమాట నేను. ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్గా వస్తేనే మనకి ఆ టెక్స్చర్ అంతా బాగుంటుంది. కాబట్టి నీట్గా దలియాని అయితే వాష్ చేసేసుకొని ఇందులోకి ఒక 3.5 to 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా బెండకాయ పులుసు కోసము చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా. సో అవి కుక్ అయ్యే లోపల ఈ చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. రాగి సంగటిలోకి చాలామంది రాగి పిండి డైరెక్ట్గా వేస్తూ ఉంటారనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా తిప్పాలి. అలా తిప్పకుండా వదిలేసామంటే రాగి ముద్దలుగా ఉండలుగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది మనం తినేటప్పుడు మనకి అంతగా నచ్చదు. సో అలా ఉండలు కట్టకుండా రావాలి రాగి సంగటిలో కంటే ఒక గ్లాసు రవ్వకి నేనైతే ఒక గ్లాసు రాగి పిండి తీసుకుంటాను. అందులోకి డబుల్ ద క్వాంటిటీ కానీ ట్రిపుల్ ద క్వాంటిటీ కానీ వాటర్ యాడ్ చేసి చక్కగా బాగా లమ్స్ లేకుండా చేత్తో కలిపేస్తారనమాట రాగి పిండిని. ఆ తర్వాత దాన్ని మనము రైస్లో యాడ్ చేసుకుంటే మనకి ఉండలు అనేది అస్సలు కట్టదు. సో ఈలోపు ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపలైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇక స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ ఇందులోకి సాంబార్ పొడి ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. నేనైతే స్టోర్ బాట్ ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ పొడే యూజ్ చేశాను. మీ దగ్గర ఇంట్లో ఉన్న సాంబార్ పొడి అయినా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఈ రాగి సంగటిలో పులుసులు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగా బ్లెండ్ అవుతుందన్నమాట రాగి సంగటిలోకి ఈ సాంబార్ పొడి ఫ్లేవర్. సో ఇక ఉప్పు, అలాగే చింతపండు రసము, కొంచెం బెల్లము ఇవి వేసేసి లిడ్ క్లోజ్ చేసేసుకుంటే మనకైతే పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే కిచెన్లోకి ఈ కొత్త వైపర్ని అయితే తెచ్చుకున్నాను. సో అది మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది, అందుకే ఇదైతే షేర్ చేస్తున్నాను అనమాట. మన మామూలు రెగ్యులర్ వైపర్స్లో కంటే కూడా దీని కింద ఉండే స్పాంజ్ లాగా ఉంది కదా, అదైతే వాటర్ని బాగా ప్లాట్ఫామ్ మీద ఉండే వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇలాగా మనం వెనక్కి లాగేస్తే ఆ వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయిపోయి మనకి సింక్లోకి మనము వెళ్ళిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది దాని తర్వాత. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్, అందుకే ఇదైతే షేర్ చేస్తున్నాను మీకు, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఈలోపు విజిల్స్ వచ్చేసి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది అనమాట దలియా. సో దలియా అంతా చక్కగా కుక్ అయిపోయింది. ఇక రాగి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, సో అదంతా దీంట్లో మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వదిలేసామంటే రాగి సంగటి రెడీ అయిపోతుంది. అండ్ ప్యారలల్గా పులుసు కూడా ఆయిల్ పైకి తేలి మంచి అరోమా వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇది కుక్ అయిపోయిందా లేదా అని. ఒక్కసారి బెండకాయని పట్టుకొని చూసినా కానీ సాఫ్ట్గా ఉందా లేదా అని మనకి తెలిసిపోతుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇదనమాట ఈరోజు నా లంచ్ అయితే రాగి సంగటి విత్ బెండకాయ పులుసు. రోజు ఇలాగే తింటానా అంటే నేనేం రోజు ఇలా తిననండి. నాకు హెల్తీగా తినాలి అనిపించిన రోజు అయితే ఇలా తింటూ ఉంటాను. లేకపోతే మామూలుగా మేము షుగర్లెస్ రైస్ యూస్ చేస్తుంటాము. ఆ షుగర్లెస్ రైస్తో కూరలు అవే తింటూ ఉంటాను. సో మైండ్ఫుల్ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్ అంటే ఏంటంటే కనీసం వీక్లో ఒక 4 days అయినా హెల్తీగా తినాలన్నమాట. అదే నా కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఏది తిన్నా కానీ కాన్షియస్గా తినాలి అండ్ ఇంట్లో చేసిందే తినాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మైండ్ఫుల్ ఈటింగ్. ఇంట్లో చేసింది తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు మనము.
సో నేను ఆల్రెడీ మార్నింగ్ ఇలాగ నట్స్ కొన్ని సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అక్రోటు, బాదం పప్పు, జీడిపప్పు, 2 అంజీర్, అలాగే కొంచెం పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్లో తీసేసుకొని ఈవినింగ్కి నేను ఒక స్మూదీతో అయితే నా డేని ఎండ్ చేస్తున్నాను. రాగి సంగటి ఫుల్గా తినేసాను, అంత ఆకలి అనిపించలేదు. అందుకని ఇందులో 2 డేట్స్ స్వీట్నెస్ కోసం యాడ్ చేశాను. అంజీర్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది, అండ్ అలాగే చిన్న బనానా ఒకటైతే యాడ్ చేశాను. సో ఈ 3 స్వీట్నెస్ మనకి సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా హనీ కానీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొంచెము ఫ్యాట్లెస్ మిల్క్, ఈ ఫ్యాట్లెస్ మిల్క్ మన ఇష్టం అనమాట. ఏంటి అంటే మన కన్సిస్టెన్సీ థిక్గా కావాలా లూజ్గా కావాలనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్సీ వేసేసుకుంటే ఈ స్మూదీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఈరోజు అయితే ఈ స్మూదీతో అయితే నా డేని అయితే ఫినిష్ చేసేసాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి నా ఫాస్టింగ్ 7 o'clockకి క్లోజ్ అయిపోతుంది, మార్నింగ్ 11 o'clockకి ఓపెన్ అవుతుంది అనమాట. సో 7 o'clockకి నేను ఈ స్మూదీని అయితే తీసుకొని నా డేని ఫినిష్ చేశాను. చాలా ఫుల్గా అనిపించింది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.